ప్రత్యేక మాస ఫలితాలు. కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ మాసంలో చాలా వరకు మార్పులు కలగబోతున్నాయి. మే 14వ తేదీ వరకు లాభస్థానంలో ఉన్నటువంటి గురువు వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి మే 15వ తేదీన లాభస్థానంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు మీకు అష్టమ స్థానంలోకి రాబోతున్నాడు. మొత్తం మీద ఈ మాసంలో మారుతున్నటువంటి గ్రహాలలో మీకు సూర్యుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఈ సూర్యుడి వలన మీకు వ్యవహారాలన్నీ చక్కబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా అత్యవసరమైనటువంటి పనులు, అత్యవసరమైన కార్యక్రమాలు, మీ ఆర్థిక వనరులు కూడా అత్యవసరానికి మీరు ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు, కొద్దిగా విశ్రాంతి లేని ప్రయాణాలు ఇత్యాదులన్నీ కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అర్థంచ స్వకులాచార గృహలాభ సుభోజనం. మీ గృహమందు కానీ, మీ బంధువర్గ గృహాలలో కానీ, మిత్రవర్గ గృహాలలో కానీ శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ శుభకార్యాలకు సంబంధించి మీరు కొంతవరకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఉద్యోగాల రీత్యా కొంతమందికి అనుకోని ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో చాలా వరకు వ్యవహారాలు అనుకూలంగా జరుగుతున్నప్పటికీ ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఉద్రిక్తమైన వాతావరణాలు, అనుకోని కలహాలు, కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ఆకస్మికమైనటువంటి మార్పులు ఇలాంటివన్నీ కూడా కలుగుతున్నాయి. కాబట్టి మీరు అయినంత వరకు ప్రయాణాలు చేయటందు కానీ, ప్రత్యేకమైన సాహసమ పనులు చేయటంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆకస్మికంగా అప్పుడప్పుడు మీకు కుటుంబ సమస్యలు, భార్యతో కలహాలు, పిల్లలతో కలహాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా వరకు మీరు శ్రద్ధగా ఉంటారు, అనుకూలంగా ఉంటారు, అందరితో అనుకూలంగా ఉంటారు, వ్యవహారాల మీద చాలా సూక్ష్మ పరిశీలన చేస్తూ ఉంటారు. కాబట్టి పునర్వసు నక్షత్ర జాతకులు అయినంత వరకు ఈ మాస ఫలితాలను సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు చాలా వరకు ఇతరుల చేత ప్రభావితమయ్యేటువంటి పనులు లేదా ప్రభావితమైనటువంటి వ్యక్తుల చేత మీ పనులను నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు పొందడానికి కూడా మీరు ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మీలో కొంత అసహనము, కోపము, ఉద్రిక్తము, తర్వాత అనుకోని ప్రయాణాల మూలకంగా పుష్యమి నక్షత్ర జాతకులు కొంత అలసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులు తరచుగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కానీ, లేదా ప్రయాణాలు చేయటంలో కొంత అజాగ్రత్తల మూలకంగా మీ యొక్క ద్రవ్యం అపహరించబడడం కానీ, వస్తువులు పొడగొట్టుకోవడం కానీ ఉండొచ్చు. ఏది ఏమైనా ఆశ్లేష నక్షత్ర జాతకులు, అందులో ముఖ్యంగా స్త్రీలు, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, అలాగే దేహానికి సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బంధువర్గ మిత్రవర్గాలతో నిష్ఠూరాలు పడకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ మాస ఫలితాలు మిశ్రమ ఫలితాలుగానే కనబడుతున్నాయి. మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలలో రాహుగ్రహ జపం, రాహుగ్రహ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. కుజగ్రహ జపం, కుజగ్రహ స్తోత్రం కూడా ప్రత్యేకంగా చేసుకొని కొంతవరకు పరిహారాలు పొంది మనశ్శాంతిని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ మాసానికి సంబంధించినటువంటి కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు.